చికెన్ సేమియా బాత్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ సేమియా బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, సేమియా 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం. రావు గారు స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ దీన్ని నీళ్ళు పోసుకోండి. స్టవ్లో ఆన్ చేసుకున్నాము. నీళ్ళు చాలు, మూత పెట్టండి. బిర్యానీ పులావ్ చేసేటప్పుడు అన్నం ఎలా ఉడకనిస్తారు, ఇప్పుడు అలా ఉడకనిస్తారా సేమియాని? కొంచెం బ్లాంచ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నూనె, కొంచెం గీ, నెయ్యి, ఫస్ట్ గరం మసాలా, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్, కొంచెం కొంచెం మరగనండి. దాని తర్వాత ఫుల్గా కుక్ చేయవద్దు, హాఫ్ కుక్ చేయాలి. ఓకే, సో ఇది ఇలా బబుల్స్ వచ్చేస్తాయి, కొంచెం వస్తాయి కొంచెం. మామూలుగా పాయసంకో వాటికో అయితే డైరెక్ట్గానే వేసేస్తూ ఉంటారు కదా. సో దీనికైతే మనం కొంచెం మనకి దీంట్లో పొడి పొడిగా కావాలి కదా. పొడి పొడిగా కావాలని. ఓకే, అదనమాట. ఈ సేమియా చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి కదా, కొంచెం పొడుగుంటే బాగుంటుంది. ఓకే, అదనమాట. సో ఇది ఏంటంటే వేయించుకునేవి, వేయించలేనివి మీరు చెప్తున్నది. ఇది కూడా బాగుంటుంది, అది కూడా వేసుకోవచ్చు అన్న ఆప్షన్. ఓకే, అప్పుడు వేసేయండి. మొత్తం వేసేస్తాను. వేసేయండి. కొంచెం ఒక చుక్క నూనె. సో లిడ్ క్లోజ్ చేయవసలేదు. వద్దు, మన త్వరగా కుక్ అయిపోతుంది అది. ఓకే, స్పూన్ తీసుకోండి. ఇంకొంచెం చాలు, తీసేయడమేనా సార్? అంతే, లేకపోతే ముద్ద అయిపోతుంది మీకు. ఓ, వేసినంతే పట్టలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ప్రెస్ చేయవద్దు. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ కూడా మీకు సన్నంగా ఉండాలి, చిన్న చిన్న ముక్కలు. అవును. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పౌడర్, పసుపు, ధనియాల పౌడర్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. దీంట్లోనే మీకు ట్విస్ట్ చేయాలంటే కొంచెం పప్పు వేసుకోవచ్చు, బిసిబిలాబాద్ స్టైల్లో. కొంచెం గుజ్జుగా వస్తుంది అనమాట. అంటే పప్పు అంటే ఇది మన కందిపప్పు అంటే పచ్చిదే వేసేసి అంటారా? ఉడకపెట్టింది వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాంబార్ మసాలా వేసుకొని వెజిటబుల్స్ వేసుకోవచ్చు, చికెన్ కావాలంటే చికెన్ వేసుకోవచ్చు. క్రియేటివిటీ అనమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా,
ఎప్పుడు పొడి పొడిగా ఉండాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది అనమాట. ఇప్పుడు కొంచెం నెయ్యి మరి కేక్ లాగా ఉంది ఇది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి కొంచెంసేపు మగ్గాలి. మేము రెడీ. సో ఇలా పొడి పొడిగా ఉండాలి. అనండి రావు గారు, అనండి, ఏం కాదు, గట్టిగా అనండి అలాగా. సో చికెన్ సేమియా బాత్. థ్యాంక్ యూ. చికెన్ సేమియా బాత్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చికెన్ సేమియా బాత్ తయారీ విధానం: ఒక ప్యాన్లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో సేమియా, కొద్దిగా నూనె వేసి ఉడకనివ్వాలి. మరొక ప్యాన్లో నూనె, నెయ్యి 2 వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఉడికించిన సేమియా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై నెయ్యి, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చికెన్ సేమియా బాత్ రెడీ.